వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు ఏంటంటే ఇప్పుడే అవుతలేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇంతకుముందు ప్రశ్న గారు చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. వాళ్ళు ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద అప్లికేషన్ ఇస్తున్నారు మేడం. అందులో బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టడానికి బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చడానికి వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళది బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేవాళ్ళు. అలా వాళ్ళు ఇస్తలేరంటే ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటాను, వాటికి రిసిప్ట్ ఇస్తలేరు. ఇవాళ ఎక్కడ ప్రజాపాలన పేరు ఏ గ్రామంలో చూసుకున్నా కూడా అప్లికేషన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం దగ్గర అంతా డేటా ఉన్నది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఆ డేటాని పట్టుకొని చేసుకోవచ్చు. అది కూడా క్లియర్గా చెప్పచ్చు కదా. గతంలో ఏ లబ్ధిదారు ఏ పథకాన్ని అయితే రాని వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి అని చెప్పి ఫస్టే చెప్పొచ్చు కదా. ఆ మాట చెప్తున్నారా? వీళ్ళని ఎంతసేపు పబ్లిక్ని అందరినీ వాళ్ళ సొంత పనులను వదిలిపెట్టుకోవాలి, కూలీ పనులు వదిలిపెట్టుకోవాలి, వ్యాపారాలు వదిలిపెట్టుకోవాలి, ఆ ప్రజాపాలన చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగే కార్యక్రమం ప్రజలను ఒక వారం 10 రోజులు ఇటే ఎంగేజ్ చేసి మళ్ళీ తర్వాత ఇంతకుముందు ప్రసన్న అన్నట్టుగా మళ్ళీ అకౌంట్ నెంబర్ లేదని చెప్పి మళ్ళీ దానికోసం మళ్ళీ కొద్ది రోజులు ఇట్లా మొత్తం పార్లమెంట్ ఎలక్షన్ దాటారాక పబ్లిక్ని ఎంగేజ్ చేసే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు తప్ప ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే చిత్తశుద్ధి వారికి లేదు. వాటి మీద సీరియస్గా రివ్యూ మీటింగ్ పెట్టి పలానా డేట్ నుంచి మేము అమలు చేస్తామని చెప్పే దమ్ము ఈరోజు కూడా ఈ ప్రభుత్వానికి లేదంటే వీళ్ళు కాలయాపన చేయడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఇవాళ సిద్ధమైపోయిందని చెప్పి ప్రజలు కూడా ఆలోచన ఇస్తూ ఉన్నారు. అందుకే బాధపడుతూ ఉన్నారు. అరే అనవసరంగా కేసీఆర్ మనం వదులుకున్నాం అనే ఆలోచన లోపల ఇవాళ చాలామంది రైతులు వచ్చారు. ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు బంధు వేస్తే రేపు రైతు బంధు పడుతుందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు నుంచి మార్గం నుంచి పడబోతున్నాయని చెప్పి అనగానే వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. దానివల్ల ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి రైతు బంధు ఆపింది. అన్ని అకౌంట్లో సెటిల్స్ పెట్టిన తర్వాత ఆపారు. ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మరి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఈ రోజు వరకు కూడా రైతులకు రైతు బంధు ఇవాళ పడతలేదంటే ఆ డబ్బులు ఎటుపోయినట్టు అంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లు ఆ మంత్రులు వాళ్ళే సొంత కాంట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బిల్లులు ఇచ్చడానికి ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధపడ్డ తప్ప రైతాంగానికి మాత్రం రైతు బంధు ఇచ్చడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ రైతులందరూ ఇవాళ బాధపడుతూ ఉన్నారు. అరే అనవసరంగా కేసీఆర్ని మనం దూరం చేసుకున్నాం అనే ఆలోచనతోనే చాలామంది ఉన్నారు, చాలామంది రియలైజ్ అవుతూ ఉన్నారు. రైట్, ఆనంద్ ఉన్నారు.